సింపుల్ క్వెషన్. వైల్డ్‌గా ఉండే పులులెక్కువ, అమెరికాలో ఉండే పులులెక్కువ అంటే, కామన్ సెన్స్ ఉన్న ఎవ్వడన్నా వైల్డ్‌గా ఉండే పులులే ఎక్కువంటారు. సరే నంబర్ చెప్తా వినండి. 2024 సెన్సస్ ప్రకారం మొత్తం వైల్డ్‌గా ప్రపంచవ్యాప్తంగా 6 స్పీసీస్‌లుంటాయి. పేర్లు గూడా చెప్తా తర్వాత గుర్తుంటాయి బాగా. ఇండో చైనీస్ టైగర్, మలయన్ టైగర్, సుమత్రన్ టైగర్, సైబీరియన్ టైగర్, రాయల్ బెంగాల్ టైగర్, సౌత్ చైనా టైగర్. ఈ అన్నిటికి స్పీసీస్ పాపులేషన్ కలిపితే ప్రపంచవ్యాప్తంగా 5554 వైల్డ్ టైగర్స్ ఉంటాయి. యూ నో 5554 నంబర్ గుర్తుపెట్టుకో. అండ్ అసలు పులి అంటేనే ఎరగని దేశం. పులి ఒక నాన్ ఎండమిక్ స్పీసీస్ అమెరికాకి. అసలు పులి ఉండదు అమెరికాలో. బట్ వాళ్ళు నాన్ ఎండమిక్ స్పీసీస్ అని కూడా తెలిసి వాళ్ళు జూలల్లో జస్ట్ ఫర్ ఎంటర్‌టైన్‌మెంట్ పులుల్ని ఇంపోర్ట్ చేసుకొని మరి తెప్పించుకుంటున్నారు. ఇప్పుడు దాని పాపులేషన్ ఆ ప్రైవేట్ జూలల్లో మామూలు జనాల కోసం పెట్టిన జూలాజికల్ పార్కుల్లో కలుపుకుంటే 7000 యావరేజ్ నంబర్ తెలుసా? అసలు ఈ ట్రెండ్‌ని 1800లో ఈ బ్రిటిష్ రాజు ఎవరు మొదలుపెట్టారు? ఎవరో చెప్పలేం గానీ, బోస్టన్స్‌కెళ్ళే షిప్పుల్లో పులుల్ని ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళంట వాళ్ళు సర్కస్‌ల కోసం. అలా చిన్నగా న్యూయార్క్ నగరం నుంచి మొదలైంది ట్రెండ్. ఒక గొప్ప వ్యక్తుండేవాడు. ఐజాక్ ఏ వన్ హాంబర్గ్ అని. అతను జస్ట్ ఒక కేజ్ బాయ్. తన ప్రవర్తన చూసి టైటస్ అనే ఒక యానిమల్ డీలర్, ఆ న్యూయార్క్ జూలాజికల్ పార్క్ డీలర్ తనకి సర్కస్ పెట్టి ఒక అర్హత ఇచ్చాడు. వాళ్ళకి డబ్బుల కోసం తను వాడుకున్నారు. అండ్ తను కూడా ఒక కొత్త రకం ఫేమ్ తెచ్చుకున్నాడన్నమాట. అప్పటిదాకా ఏ సర్కస్ ఆర్టిస్ట్ పులి నోట్లో తల పెట్టడం, చేతులు పెట్టడం చేయలే. బట్ తను ఇంత వైల్డ్‌గా చేసేసరికి పోయిన తన ప్రాణాలు కాదు. తన ప్రాణం బానే ఉంది చివరిదాకా గట్టిపిండం కాబట్టి. పులుల ప్రాణాలు, సింహాల ప్రాణాలు పోయినాయి. వైల్డ్ క్యాట్స్ ప్రాణాలు. వాటిని వైల్డ్ నుంచి ఎక్కడికో వేరే విదేశాలకు ఎక్స్‌పోర్ట్ చేసేసారు మనోళ్ళు. లండన్ జూలో ఇప్పటికి చెప్తున్నా కదా! ఎన్ని నాన్ ఎండమిక్ స్పీషీస్‌లుండాయంటే అసలా చాలా విషయాలుండాయి. లండన్ జూలో జరిగిన దరిద్రపు పుట్టు విషయాలు వాటన్నిటిని ఒక డాక్యుమెంటరీలో బయట పెడతా. అండ్ ఈ నాన్ ఎండమిక్ స్పీసీస్ క్యాప్టివేషన్‌కి మనం గూడా ఏమి తక్కువ కాదండి. జిరాఫీలని తెచ్చాం, గొరిల్లాలను తెచ్చాం, చింపాంజీలను తెచ్చాం, మన జూల్లో పడేసాం. వాటికి మన నీరేందో తెలీదు, మన టెంపరేచర్ ఏందో తెలీదు. ఇప్పుడు మనం తీసుకెళ్ళి వేరే ఊరు హాస్టల్‌లో పడేస్తే మనం నీరు పడక ఈడకొస్తున్నాం మళ్ళీ. ఆ! మరి వాటికసలు మన జియోగ్రాఫిక్ కండిషన్సే తెలీదు దానికి. మన ఎకాలజీని అలవాటు చేస్తున్నాం. అవేమో బతకలేక చచ్చిపోతున్నాయి. నేను ఎప్పుడో 2, 3 ఇయర్స్ బ్యాక్ ఓ జిరాఫీ చనిపోయిన వార్త విన్నా. అప్పటి నుంచి రిసర్చ్ చేస్తుంటే ఇలాంటి చావులు కొత్తేం కాదు ఇండియాకి. ఇండియాకే కాదు ప్రపంచం మొత్తానికి ఈ చావులేం కొత్త కాదు. చైనాలో 1950 అప్పుడు దాదాపు 4000 పులులుండేయి సౌత్ చైనా టైగర్ పాపులేషన్. 1950లో చైనాలో. ప్రస్తుతం వైల్డ్‌లోనే కనపడటంలా కేవలం ఏడో రిమోట్ కొండల్లో 150-200 పులులుండాయంట. అండ్ అదే చైనాలో హైయెస్ట్ క్యాప్టివ్ టైగర్ పాపులేషన్ ఉందండు. 8900 పులులు. హెర్బిన్ సైబీరియన్ టైగర్ పార్క్ అని టైగర్‌లని ఊరక పెర్ఫార్మర్‌లా మార్చిన ఒక పార్క్. వాళ్ళు ఆడ మంచి పనులు చేస్తున్నారు. కొంచెం వాటిని నియర్ టు ఎక్స్టింక్ట్ స్పీసీస్‌ని కాపాడడానికి ట్రై చేస్తున్నారు. బట్ వాళ్ళు చేసిన దరిద్రమైన పనేందంటే ఒక నాన్ ఎండమిక్ టైగర్స్ లైక్ సుమత్రన్ టైగర్, సౌత్ ఈస్ట్ ఏషియా టైగర్ స్పీసీస్‌లన్నిటిని ఈడకి తీసుకొచ్చి ప్రదర్శనలో పడేస్తున్నారు. అండ్ మన చెప్పిన 6తో పాటు ఇంకో 3 చెప్తా. ఈ 3 ప్రెజెంట్ అడ్రస్సే లేదు. 1970ల కాలంలోనే పోయినాయి ఈ 3. బాలి టైగర్, జావన్ టైగర్ 2 ఒకే దేశం చెందిన పులులు. ఇవన్నీ ఇండోనేషియా, బాలి అండ్ జావా ఐలాండ్స్‌లో ఉండేవి. దీని ఎక్స్‌టింక్షన్‌కి కారణం ఏందంటే డచ్ పీపుల్. ఈ వీడియోలో ముందుగా మనం బ్రిటిష్ హంటర్స్ చేసిన ఘనకార్యాల గురించి మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి డచ్ పీపుల్ చేసిన వాటి గురించి మాట్లాడుకుందాం. అప్పట్లో పామ్ ప్లాంటేషన్, రైస్ ఫీల్డ్స్ కూడా బాగా ఇరిగేటెడ్గా ఉండటం వల్ల డచ్ వాళ్ళకి బాలి ఐలాండ్ మీద 1849 నుంచి కన్నుబడింది. ఎన్నో ట్రైల్ వేసారు. బట్ 1906లో వాళ్ళు వేసిన ట్రైల్
ఎంత రక్తకణి అంటే ధన్‌పసార్ సిటీని ఆక్యుపై చేసి అక్కడ దాదాపు 3600 మంది బాలి పీపుల్ నిర్దాక్షిణ్యంగా చంపారు. అండ్ నెక్స్ట్ బాలీకి హంటర్స్‌ని పరిచయం చేశారు. అప్పట్లో విక్టోరియన్ ఎరాలో హంటర్ మైండ్ సెట్ మామూలుగా ఉండేది కాదు. సో కలోనియల్ స్టేట్స్ లైక్ ఫ్రెంచ్, బ్రిటిష్ నుంచి ప్రొఫెషనల్ హంటర్స్ అండ్ విత్ హై పవర్డ్ రైఫిల్స్ వాళ్ళు తెప్పించుకున్నారు. వాళ్ళు అక్కడ హంటింగ్ స్టార్ట్ చేశారు. 1937 కల్లా మొత్తం ఫినిష్ చేశారు. 1937లో వాళ్ళు అన్ని పులుల్ని చంపేసినట్టు వాళ్ళు రికార్డ్స్లో రాసుకున్నారు. అండ్ వాళ్ళు చంపిన లాస్ట్ టైగర్ కూడా 1937లోనే చంపారన్నారు. పాపం చేసి చేతులు కడుక్కోవడానికి ఏదో ఒక పేరుకు ఒక నేషనల్ పార్క్ని 1941లో ఓపెన్ చేశారు, వెస్ట్రన్ బాలి నేషనల్ పార్క్ అని. అండ్ అప్పటికే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. ఈ ఇరిగేటెడ్ ఫీల్డ్స్ కోసం వాళ్ళు వాటి ఎక్స్టాన్షన్ కోసం దాన్ని ఇంకా పెంచడంతో దీని హ్యాబిటాట్ లాస్ కూడా మొదలైంది పాంప్లాంటేషన్ వల్ల, దీనివల్ల. సో ఈ డచ్ పీపుల్ మీద తిరుగుబాటుకి 1945లో అండ్ 1949లో ఇండోనేషియన్ పీపుల్ నేషనల్ రెవల్యూషన్ మొదలుపెట్టారు. ఆ తర్వాత కూడా వీళ్ళు చేతికి చిక్కిన ల్యాండ్స్ని కూడా ఎక్స్టాన్షన్ చేస్తూ వీటి ఎక్స్టెన్షన్కి నాంది పలికారు. దాంతో జావన్ టైగర్ కూడా ఖతం హోగా. అలా 2 టైగర్స్కి ఎండ్ కార్డ్ పడాల్సి వచ్చింది. అయితే ఈ డచ్ రికార్డ్స్లో ఒకటి చెప్పాలంటే, ఒక షోబ్రియన్ గన్ మ్యాన్ దాదాపు తన రికార్డ్స్లో 20 పులులను చంపినట్టు తాను సొంతంగా రాసుకున్నాడు. సో ఈ సొంతంగా రాసుకునే రూయల్ మైండ్ సెట్ని విక్టోరియన్ హంటింగ్ మైండ్ సెట్ అంటారు. ఇది కొలనియల్ స్టేట్స్లో ఒక భయంకరమైన మైండ్ సెట్. సో నెక్స్ట్ ఈ పులుల జాబితాలో కాస్పియన్ టైగర్ కూడా వస్తుంది. దాని విషయాలు చూసుకుంటే, కాస్పియన్ టైగర్ ఒకప్పుడు ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఈస్టర్న్ టర్కీ, జింగ్జియాంగ్ ప్రావిన్స్ చైనాలో దాన్ని ఈస్ట్ తుర్కమెనిస్తాన్ అంటారు. అది అండ్ మిడిల్ ఈస్ట్ కజకిస్తాన్, తుర్కమెనిస్తాన్ ఇలాంటి దేశాల్లో ఉండేదన్నమాట. దీని ఎక్స్టింక్షన్‌కి అతి దారుణమైన రీజన్ చెప్తా. ఈస్ట్ తుర్కిస్తాన్ ప్రాంతం జింగ్జియాంగ్ ప్రావిన్స్ అంటారు, చైనాలో ఉంది. దీన్ని తుర్కిస్తాన్ అని కూడా అంటారు. దీన్ని ఇంపీరియల్ ఆర్మీ ఈ ప్రాంతాన్ని 1865 నుంచి ఎనాక్జేషన్స్ మొదలుపెట్టింది. 1884 వల్ల ఈస్ట్ తుర్కిస్తాన్ కూడా క్లెయిమ్ చేసుకుంది వాళ్ళ ప్రాంతంగా. జింగ్జియాంగ్ ప్రావిన్స్లో వెస్ట్రన్ తుర్కిస్తాన్ మీద వాళ్ళు పూర్తి ఆధిపత్యం కలిగి ఉండేది రష్యన్ ఇంపీరియల్ ఆర్మీ. అయితే ఈస్ట్ తుర్కిస్తాన్ అంతగా వాళ్ళ కంట్రోల్లో ఉండేది కాదు, బట్ అది కూడా ఒక పప్పెట్ రాష్ట్రమే. అలా చిన్నగా ఈ సెంట్రల్ ఏషియాలో వాళ్ళు ఒక అగ్రికల్చర్ ఫీల్డ్ అని చూశారు. మామూలుగా ఈ రష్యన్ ఎంపైర్లో అగ్రికల్చర్ అంతలా కాంట్రిబ్యూట్ చేసేది కాదు, బట్ ఇక్కడ ఇరిగేటెడ్ రైస్ ఫీల్డ్స్కి పొటెన్షియల్ చూడటం వల్ల అగ్రికల్చర్ మొదలు పెడదాం చూశారు. సో అలా చిన్నగా ఈ కాస్పియన్ టైగర్ హ్యాబిటేట్ని వాళ్ళ అగ్రికల్చర్ ఫీల్డ్స్గా మార్చుకొని దాని హ్యాబిటేట్ డిస్ట్రక్షన్ మొదలుపెట్టారు. ఎర్లీ 20th సెంచరీ అప్పట్లో వీళ్ళు లివ్ స్టాక్ కాస్పియన్ టైగర్ని ఒక ప్రమాదంలా చూసి స్వయంగా రష్యన్ గవర్నమెంటే దాన్ని ఒక పెస్ట్గా కన్సిడర్ చేసి చంపేమని ఆర్డర్లు ఇచ్చింది. బౌంటీ హంటర్స్ని పెట్టింది. మిలిటరీ పర్సనల్స్ వెళ్ళారు, సివిలియన్స్ కూడా దాన్ని చంపడానికి వెళ్ళారు. దాదాపు దాని మీద చాలా ట్రిక్స్ వేసారు. పాయిజనింగ్, ఏదో లివ్ స్టాక్కి అంటే ఒక గొర్రెకో మేకకో పాయిజన్ రైస్ దానికి ఎరగేయటం ఆర్ ట్రాప్స్ వేయటం, బౌంటీ హంటర్స్కి తుపాకులు, ఆర్మీ తుపాకులు ఇచ్చి కాల్చిమేయటం. అలా చైనా ఎలా అయితే పిచ్చుకొని చంపిందో కాస్పియన్ టైగర్ని అలా రష్యన్ గవర్నమెంట్ ఏరుబడేసింది. అలా కాస్పియన్ టైగర్ పూర్తిగా తన ఉనికిని కోల్పోయింది. చివరి సైటింగ్ కర్కపల్లిస్తాన్ ప్రాంతంలో 1974లో రికార్డ్ అయింది. అదే కాస్పియన్ టైగర్ని చివరిగా ఈ ప్రపంచం చూడటం. అలా ఒక అద్భుతమైన టైగర్ తన ఉనికిని కోల్పోయింది. అయితే బౌంటీ హంటింగ్తో దీన్ని పూర్తి ఉనికిని కోల్పోయినట్టు చేసింది రష్యన్ గవర్నమెంట్. జస్ట్ వాళ్ళ లివ్ స్టాక్ ప్రమాదం అనుకోవటం వల్ల వాళ్ళ సొంత ప్రయోజనం కోసం పిచ్చుకల్ని ఎలా మోవజుడంగా చంపించాడో రష్యన్ గవర్నమెంట్ కాస్పియన్ టైగర్. సో అలా ఎన్నో టైగర్ స్పీషీస్లు అంతం అయిపోయినాయి ఇప్పటికి. నేను అడుగుతుంది ఏంటంటే, నాట్ ఓన్లీ టైగర్ స్పీషీస్, అసలు మనం ఎన్ని స్పీషీస్‌ని తుడిచిపెట్టినట్టు చేసాం ఈ ప్రపంచంలో.
ఆ దేవుడికే తెలియాల. సింపుల్ ఎగ్జాంపుల్ ఏమన్నా చీతా అని బయట నుంచి చీతాని ఎక్స్‌పోర్ట్ జేస్తున్నారు గదా! అదే ఇంపోర్ట్ జేస్తున్నారు గదా! ఒకప్పుడు ఇండియాలో అదే చీతాను స్వాతంత్రం ముందు దేనికి వాడారో దెలుసా? వాళ్ళు హంటింగ్ జేయడానికి వేట కుక్కల్ని వాడినట్టు వాడారు. అప్పట్లో బ్లాక్ బక్ అనే ఒక స్పీషీస్ ఉండేది. ఇప్పుడు గూడా ఉంది కృష్ణ జింక. అది చాలా వేగంగా పరిగెత్తుద్ది. 80 కిలోమీటర్ల పర్ అవర్ దాని స్పీడ్. ఇండియాలోనే ఫాస్టెస్ట్ ల్యాండ్ లివింగ్ మామ్మల్ అది. అయితే ఎంత వేగమైన స్పీషీస్‌ని పట్టుకోవాలంటే వేట కుక్కను వదిలితే పని కాదు కదా! అందుకు ఏషియాటిక్ చీతా అని వేట కుక్క కన్నా దారుణంగా వాడారు. దారుణంగా వాడటం అంటే దాన్ని డీగ్రేడ్ చేయటమే కాదు, దాన్ని ఎక్స్టింక్ట్ చేయటం కూడా. ఇంకా ముందుకు పోతే అసలు దీన్ని ఎలా తుడిచిపెట్టుకుపోయారో, తుడిచిపెట్టినట్టు చేశారో రాజులు మీకు అర్థమవుతుంది. సో, వీడియోలో ముందుకెళ్తే రేర్ ఇండియన్ స్పీసీస్ దాదాపు 90 కిలోమీటర్ల పర్ అవర్ టు 100 కిలోమీటర్ల పర్ అవర్ వేగాన్ని రీచ్ అవ్వగలిగిన ఒక స్పీసీస్‌ని ఇండియాలో తుడుచుబెట్టుకుపోయేనట్టు చేసింది మన రాజులే. ఎవరో గాదు. మన 'అక్బర్ ది గ్రేట్' అని చెప్పి ఒక రాజే 10,000 చీతాల్ని ఓన్ చేసినట్టు కొన్ని రికార్డ్స్ చెప్తున్నాయి. ఈ నంబర్ 9,000 నుంచి 10,000 దాకా ఒక డిబేటెడ్ కాన్సెప్ట్ అన్నమాట ఇండియాలో. దాదాపు హీ ఓన్డ్ 10,000 చీతాస్ అండ్ ఎక్స్‌టెన్సిటివ్‌గా వాటిని బ్లాక్ బక్ హంటింగ్, యాంటలోప్ హంటింగ్‌కి వాడేవాడు. అండ్ ఇలా చీతా పాపులేషన్‌కి ఒక డిక్లైన్ మొదలయ్యింది. చివరికి 1947లో మిగిలిన లాస్ట్ 3 చీతలను గూడా కాల్చి చంపేశారు. వాటిని కాల్చి చంపిన వారు మహారాజా రామ్‌నోజ్ ప్రతాప్ సింగ్. ఇండియాలో బిక్కు దిక్కు లేక లాస్ట్‌గా మిగిలిన నియర్ టు ఎక్స్‌టింక్ట్ స్పీసీస్ సంబంధించిన 3 లాస్ట్ స్పెసిమెన్‌లు ఆ ఏషియాటిక్ చీతాకి లాస్ట్ 3 ప్రాణాల్ని అతి దారుణంగా, అతి కిరాతకంగా చంపాడు ఈ వ్యక్తే. ఈ గొప్ప వ్యక్తి. ఇతను ఛత్తీస్‌గఢ్‌కి సంబంధించిన కొరియా అనే ఒక ప్రిన్స్‌లీ స్టేట్‌కి రాజు. 1925లో తిను పట్టాభిషిక్తుడయ్యాడు. అండ్ ఈ ప్రిన్స్‌లీ స్టేట్ కొలాబరేషన్ మూవ్‌మెంట్ ఎప్పుడైతే మన ఇండియా మొదలుపెట్టిందో, అప్పటికి 1 జనవరి 1948కి తను సర్దార్ వల్లభాయ్ పటేల్ దెబ్బకి తన ప్రిన్స్‌లీ స్టేట్‌ని ఇండియాలో కలిపేసాడు. అప్పటిదాకా తిను ఈ వన్యప్రాణుల మీదకి ఎన్ని కిరాతకమైన బుల్లెట్లు వదిలాడో ఇప్పుడు నేను జెప్తాను. ఛత్తీస్‌గఢ్ అనేది సెంట్రల్ ఇండియన్ ప్రాంతం గదా! ఆ సెంట్రల్ ఇండియాలో ఉన్న దాదాపు 1710 పులుల్ని అతి కిరాతకంగా తన బుల్లెట్‌లతో చంపాడు ఈ వ్యక్తి. తెలుసా ఈ విషయం? అండ్ తన గ్రాండ్ డాటర్ దీన్ని చాలా గొప్పగా చెప్పుకుంటుందనమాట. అదేందంటే వాళ్ళ గ్రాండ్ డాటర్ ఎలా అంబికా సింగ్ అని ఒకాముంది. ఆమె ఏందంటే ఇంటర్వ్యూలో ఈయన కాంటెక్స్ట్ వచ్చినప్పుడు ఒక చిన్న కొటేషన్ వదిలింది. మై గ్రాండ్ ఫాదర్ డిడ్న't కిల్ దట్ బిగ్ క్యాట్స్ ఫర్ ఫన్. హి జస్ట్ కిల్డ్ ఫర్ ప్రొటెక్టింగ్ అస్ ఫ్రమ్ దట్ మ్యాన్ ఈటర్స్. ఎగ్జాక్ట్ సెంటెన్స్ అది గాదు. మీకు వికీపీడియాలో ఆ సెంటెన్స్ దొరుకుతుంది. కావాలంటే చూసుకోండి. అంటే ఆ సెంటెన్స్ విన్న తర్వాత నా గుండె గుబేలయింది. నువ్వు ఎంత డిఫెండ్ జేసినా జనరల్ డయ్యర్ కూతురో, గ్రాండ్ డాటర్ ఆమె గూడా ఒకసారి ఇంటర్వ్యూలో జనరల్ డయ్యర్‌ని గూడా డిఫెండ్ జేసింది. ఆయన గూడా జలియన్ వాలా బాగ్ మారణ హోమానికి ఒక ప్రధాన మనిషనమాట. అలాంటి ఆమె కూతురో, మనవరాలో డిఫెండ్ జేసినప్పుడు ఈయన్ని డిఫెండ్ జేయటంలో పెద్ద తప్పేం లేదులే. అండ్ ఏమని జెప్పిందంటే మ్యాన్ ఈటర్స్ ఈ పదం గురించి నేను జెప్తున్నా ఇప్పుడు. మీ తాత చంపిన ఆ 1710 పులులు మీ తాతనేమన్నా హాని జేసినాయా ఆయన చంపడానికి? 18 శతాబ్దం శతాబ్దం, 19వ శతాబ్దం అప్పటికి ఇండియన్ పులుల సంఖ్య 40,000కి పైన ఉండేది. మీ తాత ఇలా ఎన్నో మన్ ఎన్నో మంది ఘనత కలిగిన రాజులు ఈ స్పెసీస్‌ని పూర్తిగా తుడిచిపెట్టుకొని పోయినట్టు జేశారు గదా! ఇంకా 1973లో ప్రాజెక్ట్ టైగర్ వదిలుండకపోయుంటే, ఆ 1800 దిక్కులేని ప్రాణాలు గూడా పోయాయి ఏ రాజు చేతిలోనో. ఒకసారి ఆలోచించుకో.
ఆ లాస్ట్ 3 దిక్కులేని ప్రాణాలు మీ తాతకేం జేసినాయండి చంపేయడానికి? ఆ తర్వాత 1952లో ఈ స్పీషీస్‌ని పూర్తిగా ఇండియాలో ఎక్స్‌టింక్ట్ అని జెప్పి డిక్లేర్ చేసేసారనమాట. ఇలా ఇంత గొప్ప గొప్ప రాజుల గురించి మాట్లాడుకునేటప్పుడు మనకసలు హిస్టరీ తెలుస్తుంది. అంటే ఇట్స్ నాట్ అబౌట్ జియో పాలిటిక్స్ అండ్ హిస్టరీ. ఇది ఎట్లా అంటే జియో పాలిటిక్ కాన్సెప్ట్ గాదు. బట్ వైల్డ్ లైఫ్ పరంగా కొంతమంది ఇండియన్ రాజులు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో జూడండి వాళ్ళ గన్నులకి. వాళ్ళ తుపాకుల్ని రాజ్య శత్రువుల మీద వాడలేదు. మూగజీవాల మీద వాడారు. అది గూడా వాళ్ళ ఫన్‌కి అండ్ వాళ్ళ డిసెండెంట్స్ సిగ్గు లేకుండా వాళ్ళ తాత ముత్తాతల్ని డిఫెండ్ జేస్తున్నారు ఈ విషయంలో. అండ్ దీన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నా. నువ్వు వేట కుక్క వాడినట్టు ఒక స్పీసీస్‌ని వాడుతున్నావు. అసలా అది ఏమాత్రం కరెక్ట్. అక్బర్ గ్వాలియర్ అండ్ జైపూర్‌కి సంబంధించిన చీతాల్ని తన రాజ్యానికి తెచ్చుకున్నాడు. అండ్ నేను 10,000 నంబర్ చెప్పా గదా! అది 10,000 కాకపోయినా హిస్టారియన్స్ మినిమమ్ 1000 ఉంటుందని జెప్తున్నారనమాట నంబర్. సో, అన్ని చీతాల్ని కేవలం ఇంకో హెర్బివోరస్ ప్రాణిని చంపడానికి వేట కుక్కను వాడినట్టు వాడాడు అక్బరు. నేను అక్బర్ గురించి చెప్తున్నా గదా! ఏ మాత్రం ఇప్పుడు బ్యాడ్‌గా ఏం చెప్పట్ల. జస్ట్ అక్బర్ చేసిన విషయం చెప్తున్నా. నేనిప్పుడు అక్బరు పోరాడిన రాజ్యాలు వాటి గురించి ఏం చెప్పట్లేదు. జస్ట్ అక్బరు హిస్టరీలో ఒక స్పీసీస్‌కి ఎండ్ కార్డ్ ఎలా ఏసాడో నేను జెప్తున్నా. సో, వైల్డ్ లైఫ్ విషయంలో కొంతమంది అంటే అందరూ ఇండియన్ రాజులు గాదు. కొంతమంది ఇండియన్ రాజులు ఎలా ప్రవర్తిచ్చారు ఈ విషయం మీకు అర్థమై ఉంటుంది గదా! అయితే ఒకే ఎపిసోడ్‌లో ఈ అందరి గురించి ఎక్స్‌టింక్షన్ రీజన్స్ గురించి నేను కవర్ చేయలేను. ఎందుకంటే కవర్ చేస్తే అది వీడియో అవ్వదు. డాక్యుమెంటరీ రేంజ్ వీడియో అయ్యిద్ది. సో, అంత సమయం పెట్టినా గానీ నాకు వ్యూస్ ఏమీ రావు. ఎందుకంటే ఎంకరేజ్‌మెంట్ వస్తేనే కదా ఇలాంటి విషయాలు చెప్పబుద్దయ్యేది. సో, ఈ వీడియోని కుదిరినంత వరకు 2 పార్ట్స్‌గా చేద్దాం అనుకుంటున్నా. ఇంకా ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉంది. దాన్ని నాకు నచ్చినన్ని పార్ట్‌లు చేస్తూనే ఉంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే. సో, ఈ వీడియో మీద మీరు ఇంట్రెస్ట్ తెలపడానికి నేను ఈ వీడియోకి ఒక 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. ఒకవేళ మీరు 100 లైక్‌లు కొడితే నేను అప్లోడ్ చేస్తాను అంటలేదు పార్ట్ 2. కొడితే నేను త్వరగా అప్లోడ్ చేస్తే నాకు తెలుస్తుంది మీరు ఎంకరేజ్ చేస్తున్నారని. సో, సెకండ్ పార్ట్‌ని మీరు వీలైనంత వరకు తొందరగా పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి. సో, సెకండ్ పార్ట్ దీనికన్నా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అలాగే సినారియోస్ అండ్ ఎప్పుడో విషయాల్ని ఇప్పుడు మనం అనలైజ్ చేసి చెప్పబోతున్నాం అనమాట సెకండ్ పార్ట్‌లో. సో, బీ రెడీ ఫర్ సెకండ్ పార్ట్.